కోడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కపారికి, అలాగే ప్రభా పాస్టర్ గారికి, రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలకి, దూర ప్రాంతం నుండి ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం ఆలకించిన అందరికీ యేసు ప్రభు పేరట వందన. దేవుడు అందరికీ దీవించిన కాక. మనము నేర్చుకునే విషయం అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఉన్న వచనంలో రాయబడిన 1000 సంవత్సరము పరిపాలన గురించి మనం నేర్చుకున్నాం. 1000 సంవత్సరముల పరిపాలన జరిగినప్పుడు ఈ భూమిలో దేవుడి బిడ్డలు ఎలాగ చేస్తున్నారని నేను చెప్పాను మీకు. ఈ లోకంలో దేవుడి బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏలవాడు చేసిన విషయం గురించి నేను చెప్పింది. ఒకరికి ఒక దేశానికి, ఒక స్టేట్కి దేవుడు అధికారం ఇచ్చినట్టుగా నేను ఇది ముందుకు చెప్పాను. అప్పుడు సాతానికి దేవుడు ఏం చేయాలని బంధిస్తున్న విషయం గురించి నేను చెప్పింది. తర్వాత ఈ భూమి గురించి నేను చెప్పాను. భూమిలో అప్పుడు పరిస్థితి మారిపోయిన విషయం చెప్పాను. తర్వాత భూమిని నాటబడిన చెట్టు గురించి నేను ఎప్పుడు చెప్పుకొని వస్తున్నారా, చెట్టు గురించి మన ఇద్దరు ముందుకు మనం నేర్చుకున్నది అంజూరపు చెట్టు గురించి మనం నేర్చుకున్నారా. అంజూరపు చెట్టు గురించి నేను పోయిన వారంలో మీకు నాకు చెప్పారు. దేవుడికి స్తోత్రము. రెండవదే మనం నేర్చుకునేది అంజూరపు చెట్టు గురించి. తర్వాత మనం నేర్చుకునేది దేవునికి స్తోత్రము ద్రాక్ష చెట్టు గురించి మనం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ద్రాక్ష చెట్టు గురించి నేను చెప్పానండి. మీకు అది మీరు మర్చిపోలేదు అనుకున్నారు. ఒక్క చెట్టులో 1000 కొమ్మలు, ఒక్క కొమ్మలేమండి 1000 పండు, ఒక్క పండులో ఒక్కొక్క గెలలు 1000 పళ్ళు, ఒక్క పళ్ళు ఎంత ఉంది, ఎంత పెద్దది అండి. దేవునికి స్తోత్రం. అటువంటి సమృద్ధి గురించి నేను చెప్పారంటే దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈరోజు ఒలివ చెట్టు గురించి చెప్తున్నారు. ఒలివ చెట్టు గురించి చెప్పుకొని ముందుకు వెళ్తున్నారండి. దేవునికి స్తోత్రము. ఒలివ చెట్టు గురించి బైబిల్ చెప్పిన మాట మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రము. ఒలివ చెట్టు గురించి బైబిల్ చెప్పిన మాట దేవునికి స్తోత్రము. మనం ఏదైనా ముందుకు ఆ వాక్యం చదివిన కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా మీరు చదివితే మీకు బాగుంటుంది అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ అగాయి భవిష్యత్తు వక్త చెప్పిన అగాయి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యములు మన ముందుకు చదివారు. అదే ఒకసారి కూడా చదివితే మీకు అర్థమవుతున్నారు. అగాయి 2వ అధ్యాయం 2:19 ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయేను. అంటే అప్పుడు ఒలివ చెట్టులో గురించి అక్కడ రాయబడింది. అది ఫలిస్తాను. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అంటే 1000 సంవత్సరం పరిపాలన జరిగినప్పుడు ఒలివ చెట్టు బాగా ఏమవుతుంది, ఫలిస్తుంది అనేది దేవుడు వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఫలము ఇప్పుడు ఉంటున్నదంటే 7 రెట్టింపు ఫలము అప్పుడు దొరుకుతుంది అన్నమాట. అప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన మీ భూమిలో దేవుడు పని చేయనప్పుడు ఆ చెట్టులు ఉన్న ఫలం కూడా ఏమవుతున్నారు, పెరుగుతున్నది. అనగా మన జీవితం కూడా ఆత్మీయ జీవితం కూడా ఏమవ్వాలి, ఎదగాలి, పెరగాలి. కొందరు ఏం చేయాలి, ఆత్మీయ జీవితం ఇప్పుడు యథాస్థితిలో ఉంటున్నట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యాన్ని దేవుడు వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా వస్తున్నారు ఈ కాలంలో. అవును కదా. మీరు నిర్గమకాండంలో చెప్పిన మాట 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు మొట్టమొదటిగా మన్నా ఇచ్చారు. ఆ మన్నా టేస్ట్ ఎలా ఉండేది, తేనె మన టేస్ట్ ఎలా ఉందండి, తేనె వలన తీగలుగా ఉండినట్టుగా దేవుడికి స్తోత్రం. అప్పుడు ఫస్ట్ దొరికినప్పుడు ఎలాగా ఉంది, 2 సంవత్సరం దాటింది. ఏంటండి 2 సంవత్సరాలు దాటిన తర్వాత సంఖ్యాకాండ 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఏమండి 8 వాక్యం, 2వ సంఖ్యాకాండ 11:8 వాక్యములు. అప్పుడు మన టేస్ట్ చెప్పండి. కాల్చిన రొట్టి దానిని కూర్చుకొని తినుటకు విసిరి, లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె. ఇప్పుడు అప్పుడే కొత్తగా ఏంటప్పుడు ఏమంటే దేవుడు ఇచ్చినప్పుడు బాగా టేస్ట్ తేనండి. కొన్ని 2 సంవత్సరం దాటినప్పుడు ఎలా అయింది ఆ టేస్ట్ మారుతున్నారు. సోదరు, ఈ సంఖ్యాకాండ 21వ అధ్యాయం 5వ వాక్యంలో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినండి. కాగా ప్రజలు దేవునికి మోసేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో
దేశంలో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. చవిసారము లేదు. ఇప్పుడు మీరు కలిసి చెప్పండి. అదేంటి అలాగే చెప్తా అర్థం. ఈ వాక్యం వినడం అలాగే అండి. ఫస్ట్ మారి మనిషిపోతున్నప్పుడు దేవుడు వాక్యం వినడానికి అంత తేరుగా తీయగా ఉంటారు. కానీ 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా కొంచెం సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడైతే తినడానికి వారికి అసహ్యం. స్తోత్రం కలిగింది కదా. విశ్వాసి జీవితం ఇలాగా మారిపోతున్నారండి. దేవునికి స్తోత్రం. తిరిగి చెప్పాలి. ఫస్ట్ ఏమంటే అసహ్యంగా ఉండాలి, రెండవది ఏమంటే నూనె వల్ల చోరికగా ఉండాలి. అలాంటి వయసులో దేవునికి స్తోత్రం కలిగింది కదా. కానీ ఈ కాలంలో ఉన్న విశ్వాసుల జీవితం ఏమవుతున్నారండి? తేనె నుండి కాంతి చేసి అసారమైన రొట్టిలోనికి వచ్చినట్టుగా బైబిల్ చెప్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు నా చెప్పుకున్న మాట ఒలివి చెట్టు గురించి దేవునికి స్తోత్రం. ఒలివి చెట్టులు ఏమవుతున్నారు? ఫలము రోజు రోజు ఏమవుతున్నారు? పెరుగుతున్నట్టుగా నేను చెప్పాను. ఒలివి చెట్టులు ఏమంటుందండి? ఫలము ఏమవుతున్నారు? అధికంగా పెరుగుతున్నట్టుగా చెప్తాను. చూడండి, రోమాపత్రికలకి రండి. రోమాపత్రికలకి రండి. 11వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. 11వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. బ్రతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, కోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు. 11:17 అండి. రోమా 10 నేను అదే చెప్తాను. అయితే కొన్ని విడిచివేయబడి కొమ్మలు ఏమవుతున్నారు? ఏది కొమ్మ? ఏ కొమ్మ? కొమ్మ ఏమైంది? తలబడ కిందకి తలబడి ఎప్పుడో కొంచెం కూడా అర్థం. అయితే కొన్ని విడిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి. ఇప్పుడు ఒలువు కొమ్మ ఏమైంది? ఫస్ట్ ఏమైంది? ఇరిచిపోయింది. కొన్ని కొమ్మ ఏమైంది? ఇశ్రాయేలు అయిన కొమ్మ అవిశ్వాసం వలన ఏమైంది? ఇరిగిపోయింది. కాబట్టి ఒలువు కొమ్మ, ఒలువు చెట్టు కొమ్మ అయినా మనకి దేవుడు ఏం చేసి అంటుకట్టాడు. స్తోత్రం కలిగింది. అదేగా ఒకటి వారు ఏమైంది? కొమ్మ ఏమైంది? ఇరిగిపోయింది. రెండవదే కొమ్మ ఏమైందంటే 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం. కాబట్టి పడిపోయింది. 2 వారు పడిపోయింది. 3 11వ వాక్యం. 11వ వాక్యం. కాబట్టి 3వ వారు ఏమైంది? రొట్టెల్లింది. దేవునికి 12వ వాక్యం. 12వ వాక్యం. వారికి రోషము పుట్టించుటకై వారి వారు తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. ఏమైందండి? దొట్టు పాటలు. దేవునికి స్తోత్రం కలిగిన. దేవునికి 15వ వాక్యం. 15వ వాక్యం. వారు ఏం చేశారు? విసర్జించారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఒలువ కొమ్మలకి దేవుడు ఒలువ చెట్టుకి దేవుడు ఏం చేశారు? కొలిచారు. 2 ఒకటి ఇచ్చారు. 2 ఏమైందండి? పడిపోయింది. 3 దొడ్డిల్లింది. 4 ఏమైంది? నష్టం కలిగింది. 5 ఏమైందండి? విసర్జించారు. దేవునికి స్తోత్రం కలిగింది. వారికి అలాగా జరిగినప్పుడు మనకు స్తోత్రం కలిగింది. అడవి ఉన్న చెట్టు కొమ్మలకి అడవిలున్న ఒలువు చెట్టు కొమ్మలకి ఏమైంది? వారికి
ఇరిగిపోయింది, తొట్టిల్లిపోయింది, పడిపోయింది, విసర్జిపోయింది. నాశనం అయినప్పుడు దేవుడు బిడ్డలో చెప్పాలి, దేవుడికి స్తోత్రం చెప్పాలి. అందుకని దేవుడు బిడ్డలారా, దేవుని బిడ్డలకి ఏమైంది? దేవుడు ఇచ్చిన అనుగ్రహము ఆశీర్వాదం తెలుసుకొని దేవునికే చేయాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు దేవుడి సన్నిధి ఎలాగుంది? అంటుకట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆమేన్ చెప్పాలి కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఉలువండి అంటే ఈ మూడు చెట్టు ఏదండి? ఒకటి అంజూరపు చెట్టు, 2 ద్రాక్ష చెట్టు, 3 ఒలివ చెట్టు. ఈ 3 విషయము ఇశ్రాయేలుకి 3 విషయములే తెలియవలసిన. ఒకటి ఈ 3 చెట్టు ఇశ్రాయేలు దీనులు సారసంగా 3 విషయములు. మొదటి విషయము అంజూరపు చెట్టు, వారి రాజకీయం, వారి యొక్క రాజకీయానికి చూసాను. ఏది అంటే ఆ రాష్ట్రం గురించి చూపించినది ఏది? అంజూరపు చెట్టు. అందుకని దేవుడు చెప్పారు కదా, ఏంటి మత్తయి సువార్తలో 24 చెప్పినప్పుడు 31 అంజూరపు చెట్టు ఏమైంది? సిగరించేది. అంజూరపు చెట్టు సిగరించేది. అదే దేవుడు ఆయన ముందుకు అంజూరపు చెట్టు ఏమైంది? ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది? ఇది ఆత్మీయ అర్థం ఏమంటే ఇశ్రాయేలు ప్రజలైన రాష్ట్రము తన దేశం నుండి వారు ఎండిపోయిన పరిస్థితి వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు వల్ల ఆ చెట్టుకే చేసేది చిగిరింపజేసేటప్పుడు ఇదొక ముందుగా చేసేది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎప్పుడంటే 1948 వారి రాష్ట్రం ఏమైంది? స్థాపింపబడింది. స్తోత్రం. అప్పుడు వారి రాష్ట్రం ఏమైంది? అప్పుడు స్వీకరించినప్పుడు ఏమొస్తుంది? నేను మత్తయి సువార్త 24:31 చదువుతున్నాను. అంజూరపు చెట్టు స్వీకరించి పుష్పించినప్పుడు చదవండి మీరందరూ స్తోత్రం కలిగింది. అంజూరపు చెట్టును చూచి అంటే అప్పుడు అంజూరపు చెట్టు అంటే యూదులైన రాష్ట్రాలకు చూసి ఉపమానం చెప్తున్నారు. అంజూరపు కొమ్మలేతనై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని. ఒక స్తోత్రం చెప్పండి. అది స్వీకరించినప్పుడు ఇంకేమంటుంది? అప్పుడు వసంతకాలం అంటే అదే చెప్పండి. వసంతకాలం వచ్చినప్పుడు చెట్టులన్నీ ఏమవుతుంది? పువ్వులు పూతుంది. దేవునికి అదే చెట్టు ఏమవుతుంది? పువ్వులు ఇస్తుంది. ఆయన ఆత్మీయ అర్థం అంటే వసంతకాలం అంటే యేసయ్య ఆ చెట్టు స్వీకరించారు. ఆ చెట్టు ఇంకేమవుతుందో వసంతకాలం రావడానికి సమయమైన కనుక దేవుడు రావడానికి సమయం దగ్గర ఆయన కనుక తల ఏం చేయాలి? ఆమేన్. ఇప్పుడు తల ఎలాగుంది? ఎక్కడికి? లోకం వైపు. భూమి 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 పని భూమి వంట భూమి బండి భూమి అనగదాదు. ఇక్కడ కిందకి చూడకుండా తల ఎత్తి చూడాలి. యేసయ్య రాకడ వరకు దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు 2వ రాకడ సమీపించారు తమ్ముడు. హల్లెలూయా, స్తోత్రం కలిగింది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది కదా? ఇది అది వర్తమాన కాలం. ఏంటండి వర్తమాన కాలం అంటే? అర్థమైందా? వర్తమాన కాలం ఇప్పుడు జరిగిన కాలేదు. వర్తమాన కాలం అంటే ఏంటి తెలియదు. వర్తమాన కాలం అంటే ఇప్పుడు ఏమవుతుంది? జరుగుతుంది. అంటే వర్తమాన కాలం అంటే ఇప్పుడు వసంత కాలం. ఇది ఆమె ఈ వసంత కాలం ఎప్పుడు యేసయ్య వస్తుందో తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి దేవునికి హల్లెలూయా, స్తోత్రం కలిగింది.
చెట్టు ఏమండి దేవునికి స్తోత్రం. ఒలువు చెట్టు ఒలువు చెట్టు గురించి చెప్తున్నారు. ఏమండి ఒలువు చెట్టు ఏమంటే వారు అంటే ఆడు కుల సంబంధమైన లేకపోతే జాతి సంబంధమైనది. ఏమండి ఏది ఇశ్రాయేలు జాతి సంబంధమైనది ఏమంటే ఒలువు చెట్టు దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఆ జాతి ఏమైందండి? స్తోత్రం. ఇశ్రాయేలు జాతి ఇరిగిపోయినప్పుడు ఒలువు కొమ్మైన ఒలువ అంటే అడవి ఒలువు కొమ్ముకి ఎక్కడికి స్థానం దొరికింది? ఆ స్తోత్రం సరి అయిన ఒలువు కొమ్ముతోని చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పాలి. చెప్పండి గట్టిగా స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు ఆ జాతి సంబంధమైన విషయం మీకు అందరికి తెలుసు కదా దేవునికి స్తోత్రము. ఆ జాతి వేరొక జాతితోని ఏం చేయను, కలవరు. అది ఒంటరిగా ఉన్న జాతి అండి. స్తోత్రం కలిగింది. అందరితో ఏం చేయను, లేదు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యం అంటే ఆ జాతి అంటే ఒలువు కొమ్మలకి సాదృశ్యం అండి దేవునికి స్తోత్రం. మూడవది మనం నేర్చుకున్న దేవునికి స్తోత్రం ద్రాక్ష చెట్టు అండి. ఏంటండి ద్రాక్ష చెట్టు గురించి ఏమంటే వారు ఆత్మీయ జీవితం అండి. ఏంటండి ఆత్మీయ జీవిత సాదృశ్యం అండి దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 5:1 నుండి మీరు 10 వరకు చదివితే అది ఒక కొండ పైన దేవుడు ఒక ద్రాక్ష తోట ఏం చేశారు? ఈ ద్రాక్ష తోట అంటే ఈ ద్రాక్ష వల్లి ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు? 80 కీర్తన ఉంది. ఈ ద్రాక్ష వల్లి ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు? చెప్పండి వెంటనే. కీర్తన చదివితే మాత్రం కదా మీకు అర్థమవుతున్నారు. అదే ఐగుప్తు దేశం నుంచి తెప్పించి వచ్చారంటే అప్పుడు ద్రాక్షవల్లికి ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు? ఐగుప్తు దేశమును తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశారు? ఆ కొండ పైన ఉన్న సరుకులున్న ఆ తోటములున్న రాళ్ళు మొత్తం ఏరి ఏం చేశారు? ద్రాక్ష చెట్టు అక్కడ ఏం చేశారు? ద్రాక్ష చెట్టు ఏం చేశారు? నాటబడింది దేవునికి స్తోత్రం. నాటబడిన తర్వాత దానికి చుట్టూ ఏం చేశారు? ప్రహరీ గోడ కట్టారు. ప్రగతి గోడ కట్టారు. ప్రగతి గోడ కట్టిన దాని మధ్యలో ఏం చేశారు? గోపురం ఒకటి కట్టారు. గోపురం కట్టారు. హల్లెలూయా చెప్పాలి. చుట్టూ ఏమైందండి దేవునికి స్తోత్రం. కట్టారు. మధ్యలో ఏం చేశారు? గోపురం కట్టి ఆ తోటములు ఫలము కాయించడానికి ఎదురు చూసినప్పుడు ఏ ఫలం వచ్చింది? అడవిలున్న చేదు ద్రాక్ష పంటకొచ్చింది. పంట వచ్చింది దేవునికి స్తోత్రం. ఆశించింది మంచి ద్రాక్ష మంచి దేనికి అన్ని పరిశ్రమ పని అన్ని చేశారు. దేనికోసం? మంచిది దొరుకుతున్నారు. దొరికినది ఏంటి? మీరు అంటే విక్రమం ఉన్న సంఘ బిడ్డల వలన పులుపు కలిగేది అడవి. పాపిగా జీవించి అటు పెట్టి తిరిగి నచ్చినట్టుగా తిరిగినప్పుడు దేవదాసుడు నీకు వాక్యం చెప్పి బోధించి హెచ్చరించి సంఘానికి తీసుకొని వచ్చి నీకు బాప్టిజం ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత అయ్యగారు అనుకున్నారు ఈ ద్రాక్షవల్లి కొన్ని దినముల తర్వాత ఎదిగి ఏమవుతున్నారు? ఎదిగిన తర్వాత పువ్వులు కాసిన తర్వాత పంట వస్తామని అనుకున్నారు. పంట వచ్చినప్పుడు ఏమైంది? హల్లెలూయా. ఇది కాదు ఈ సంఘము నిన్ను చూసి అయ్యారు వాక్యం చెప్పారు, నేను హెచ్చరించే చేశారు, నేను బాధపరిచారు, అన్ని చేశారు. కానీ నీలో మంచి పంట దొరుకుతున్నారు అనుకున్నారు. కానీ నీలో వచ్చినది ఏమనగా చేదు పంట. కారు ద్రాక్ష పండు. కారు దేవుని సంఘం విషయములు దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరికి ఎన్ని చేశారు? అందరికి దేవుడు కొందరికి పండు లేదు. కొందరికి ద్రాక్ష ఏంటి లేదు, పండు లేవు. పేరుకే ద్రాక్ష వల్లి. మామిడికాయ దొరుకుతారు కానీ పండు లేదు. అర్థమవ్వలేదు. ఎలగలేదు.
అలా నిన్నే నీకోసం కష్టపడి సంఘానికి తీసుకొని వచ్చింది, నీ వల్ల సంఘ కాపాలికి ఏం దొరకదు. ఏమైనా మేలు దొరకాల. ఆవును చూసిన వాడు ఎలాగ బ్రతకాలి? ఆవులను మేపుకున్నవాడు ఎలా బతకాలి? అంటే మందిరములు సేవ చేసిన వాడు ఎలాగ బ్రతకాలి? గుడిలో అక్కడ కొబ్బరికా స్వార్థ ప్రకటించిన వాడు ఎలాగ బ్రతకాలి? ఎలాగ బ్రతకాలి? సంఘం బతికించాలి. సువార్త అంటే మత్తాయి సువార్త ఒక్కొక్క రోజు తినాలి, రెండో రోజు మత్తాయి సువార్త రెండవ తినాలి, మూడో రోజు సువార్త కదా, 4 సువార్త ఉంది కదా. అలాగే ఇచ్చి అలా ఎగిరికి తినడానికి. నేను చెప్పిన అర్థమైందా? సువార్త చేసి బతుకుతున్నవాడు ఎలా బతకాలి? దొరికిన వాడు చదవండి. 9 ప్రేమ 2 గురించి ఎక్కడ ఉన్నారు బతుకుతున్నారు? సరే దొరికిందా? లేదు. 12 అలాగ సువార్త ప్రకటించేవారు సువార్త అధ్యాయం చెప్పండి భాష. 9:14. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలెనని. మొదటి కొన్ని అదే మీరు చెప్పినది అదే ప్రభువు నియమించి ఉన్నాడు. ఎలాగ బ్రతకాలి? స్తోత్రం కదా. అలాగే ఈ 13వ వాక్యం చదువు. 13వ వాక్యం. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం చేస్తున్నారని. ఆలయం అంటే మందిరం పని చేసినప్పుడు మందిరంతో ఏం చేయాలి? జీవనం చేయాలి. 10 వచనం. కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. దున్నువాడు ఆశతో దున్నవలెను. నిన్ను దున్ని ఎందుకు దున్నాడు? చూడు, పళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను. ఏటి దున్నిను కానీ ఏ పంట దొరకదు. కొన్ని విశ్వాసంలో ఎంత వాక్యం దున్నినా ఎంత ఆడికి దశమో లేదు, కాணிకలు లేదు. ఇలాంటి రామాయణం మెల్ల ప్రైజ్ కూడా చెప్తా చాలు. మీకేం లేదు, కాணிకం ఉంది కానీ దశంభాగం లేదు. హల్లెలూయా, స్తోత్రం. దశంభాగం డాక్టర్ గారికి ఎత్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ అయ్యగారు చెప్పిన కాదండి, నేను చెప్తున్నారు. వాళ్ళు ఎవరు వచ్చిన డాక్టర్? నీ దేవుడు బిడ్డ అయితే నీ అల్లెలుయా చెప్పినప్పుడు దేవాలయం వచ్చిన వాడు ఎలాగా రాకూడదు, ఒట్టి చేత రాకూడదు. సంవత్సరం మీరెలా వస్తున్నారు? బైబిల్ పట్టుకొస్తున్నారు. బైబిల్ కూడా పట్టుకోవాలి. ఇలా కాணிకలు కూడా కుదరగానే లేదు, పుల్లు లేదు, ఎందుకు నీ దీవించలేదు, ఎందుకు ఆశీర్వాదం చేయలేదు, దేవుడు ఆశీర్వదించలేదు. నీకు దేవుడి వరకు దేవని ఇవ్వండి. ఎలాగ ఇవ్వాలి? 2 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 1, 2, 3 వాక్యం చదవండి. 2 కొరింథీ పత్రిక 8 అధ్యాయము 1, 2, 3 వాక్యం చదవండి. చదువుతున్నారా? మాసలోనియా అంటే మాసలోనియా అదేంటి? అది ఏది తెలుసండి? మాసలోనియా అంటే ఆ సంఘం కాదు, ఒక దేశం. అది మాసలోనియా ఒక సంఘం ఉంది. దేవుడి కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వం అంటే దాతృత్వం
ఎవరు రాస్తారు ఇంగ్లీష్ బైబిల్? దాతృత్వం ఇంగ్లీష్. సాములు ఎక్కడ ఉంటుంది? దేవాలయం కూడా కనబడరు. ఇంగ్లీష్ బైబిల్ దొరికింది. దారిద్రం అంటే నాకు తెలియదు, ఏ భాష నీకు తెలియదు. In their deep poverty, డీప్ పోవర్టీ అంటే పేదరికం కలిగిన స్థితిగతిలో వారు అతి ధనోక్తి అయి ఉండి సహాయం చేసిన వారుగా ఉండేవారు. ఎలాగా చేశారు? వారి పేదరికములో అది కాదు, పేదరికం పైన ఒకటి ఉంది, కరువు చదవండి. సంతోషముతో శ్రమలు శ్రమగాత్ర గదుతో శ్రమ వచ్చినారు. పరీక్షింపబడగా అత్యధికముగా ఇదన్నీ శ్రమ పెరిగినప్పుడు ఇంటిని కూర్చోలేదు. అత్యధికంగా ఏం చేశారు? సంతోషించిరి. మరియు నిరుపేదలంటే పేదవాడు అయిన కూడా దాతృత్వం అంటే సంఘానికి డబ్బు ఇచ్చారట. వారి పేదరికంలో ఎప్పుడు శ్రమ కలిగిన స్థితిగతుల్లో ఎలాంటి శ్రమ? బహుశ్రమ. ఇది మూడు కలిసినప్పుడు ఇచ్చిన విషయం ఆపలే. ఇది మూడు వస్తే చర్చికి పాట మొత్తం శ్రమ లేదు, డబ్బు లేదట. ఎక్కువ శ్రమలు వచ్చింది. ఇదే విషయము మాసిడోనియాలో పార్వతీపురంలో ఉన్న డాక్టర్ గారి దగ్గర తెచ్చిన నో ప్రాబ్లం. హల్లెలూయా. మందు పడడానికి అంటే చెప్తావా? ఇలాగా డాక్టర్ గారు డబ్బు లేదు డాక్టర్ గారు నేను చెప్తావా? ఏం చెప్తారు? అప్పు తీసుకొని ఏం చేస్తుంది? ఆ దేవుడి వరకు కొంచెం అప్పు చేసి ఇచ్చండి. చర్చినే కట్టారు. చర్చి కట్టినప్పుడు అక్కడ ఇవన్నీ వేసినప్పుడు ఏసీ లేదు. ఏసీ కోసం అప్పు తీసుకొని వచ్చి ఆ ఏసీ పెట్టారు. సిమెంట్ కొరకు తీసుకొని వచ్చారు. అది కూడా కొంచెం అప్పు ఇంకా ఉంది, అది కూడా కట్టలే. దేని వరకు? నా పిల్లల కొరకు కాదు, నా కడుపు కొరకు కాదు, దేవుడి పనిలో అప్పు తీసుకొని నేను చేసి నీకు అలాంటి అవసరం ఉందా? చెయ్య. సోదరం కలిగి ఎలా ఉండినప్పుడు, ఎన్ని శ్రమ ఉండినప్పుడు దేవుడు పరిచర్య కొనసాగించాలి. అది ఆపకూడదంట. సంఘానికి దేవుడు పెట్టిన కాలిక సమృద్ధిగా ఇవ్వండి. పేదరికం వచ్చేస్తాం. హల్లెలూయా. మరణం జరిగినప్పుడు ఖర్చులు ఏం రాగా? ఊరి కోసమే ఎంతో ఖర్చులు అవుతున్నారు. చచ్చిపోయిన వాడి మీదకి పువ్వు వేయడానికి డబ్బులు ఖర్చు ఎంత? ఒక 2 కిలోలు సరిపోతుంది అనమాట. మ్యారేజ్ కోసం దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుందా? 5-6 లక్షలు. పాస్ గారికి ఎంత ఇచ్చారు? 500. హల్లెలూయా. 500. మీరు సోదరం చెప్పండి. లేకపోతే వచ్చిన వారం మంది నేను కూడా మానేస్తాను. నేను ఆడతా అవసరం లేదు. వేరే చోట పిలుస్తున్నారు, నేను వెళ్ళడానికి రెడీగా ఉంది. ఎందుకు నీ ఆలోచన అంతా బుర్ర ఎందుకు పడలేదు? కానీ పాస్ గారు ఎక్కువ అడుగుతా, కొంచెం తగ్గించావా? నాకు ఒకడు అడుగుతాడు, మ్యారేజ్ కొంచెం చేసిన అడిగాడు, డబ్బులు ఎందుకు తగ్గించానండి. ఎవరికి తగ్గించాలి? డీజే తెచ్చారు కానీ డీజే తెచ్చడానికి, మాంసం తెచ్చడానికి, కూర తెచ్చడానికి ఏం లేదు, తగ్గించాలి. ఎవరు తగ్గించాలి? ఆయన కడుపు దైవదాసరే ఏం చేస్తున్నారు? పొలం తున్నినప్పుడు ఎలా తున్నారు? ఆశతో తున్నారు. నీ వాక్య పరిధి వేసిన ఆశతో వాక్య పరిధి వేసినప్పుడు దానికి ఒక ఆశ చెప్తే మనకి నాకేదైనా మీరు మాత్రం ఏం చెయ్యదు. నిన్ను నడిపించిన సంఘ కాపారి ఆశతో చేస్తున్నారు. ఈ పరిచయం చేసినప్పుడు మీరందరూ ఏం చేయాలి? ఫలపూర్ణులై తీరాలి అని. ఫలపూర్ణత కాదు, నీ ఎలాగ ఇవ్వాలి? మాసంలో సంఘ విశ్వాసాలు దాదిత్యం చేశారట. సోదరకాన్ని సమృద్ధిగా కలిగించారు దేవుడికి. వాక్యం వింటున్నారు కానీ లోపలికి దిగదు. ఎలాగ వెళ్ళి వాక్యం విన్నప్పుడు నేను ఒక్కసారి ఆలోచించండి.
ఈ వాక్యమే నిన్ను పరలోకం తీసుకొని వచ్చింది. ఈ వాక్యమే నిన్ను, అది ఆ వాక్యం వినడం కాదు, వాక్యానుసరించి ఏం చేయాలి? స్తోత్రం కలిగేది. ఈ వాక్య దేవదాసుని ఎందుకు అందిస్తున్నారంటే నీ జీవితం మారాలి, పరలోకం వెళ్ళినప్పుడు నీకు బహుగా ప్రతిఫల దొరకడానికి. ఈ భూమిని జీవించినప్పుడు దేవుడు పని కోసం డబ్బులు ఇవ్వండి. ఈ సంవత్సరం మామిడి తోట అన్ని చేశారు కదా, ఎంత ఇచ్చారు కాணிకలు? వచ్చిన సంవత్సరం మామిడి చెట్లు కాయ ఉండకూడదు వేస్తున్నాను. ఇద్దరు ముగ్గురే చెప్పారు, అందుకని సోదరు నీ చెయ్యలేరు కాబట్టి దేవుడు ఏం చేస్తుంది? ఆపుతుంది. నీ చేసి చూడు, దేవుడు సమృద్ధికి ఇస్తారు. నువ్వు 100 ఎత్తే 200 ఎలా విత్తనం వేస్తుందో అది దేవుడికి సోదరు. నేను ఎందుకు చెప్తున్నారంటే దేవుడి పనిలో దేవుడి సేవ కోసం తెప్పించిన నష్టం కాదు, బాకీ చేసిన మొత్తం నష్టమే. దేవుడికి సోదరు. దేవుడి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే ఏమిస్తాను చెప్పారు పాస్టర్ గారు? ప్రతిఫలం ఇస్తాను. నీళ్ళు ఇచ్చినప్పుడు, ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు ఏమిస్తావు? ఇంకా ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. మెల్లగా చెప్పొద్దు, గట్టిగా చెప్పరా, చెప్పరా అని చెప్పలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన అమ్మఒడి ఎన్నబడి దొరికినప్పుడు ఇక్కడ కూడా ఒక బడి ఇవ్వండి. అమ్మకు 100 దొరికినప్పుడు ఇక్కడ కూడా ఒక 100 అమ్మఒడి ఉంది కదా, ఇప్పుడు ఏమడి అమ్మ 100, అమ్మకి 100 వద్దు, కాணிకలు ఇచ్చారు. 100 మీరు ఉంచుకోండి, దానికి దొరికినది తెచ్చిచ్చింది. అందరికి ఏం లేదు, 100 లేదు. పిల్లలకి నేర్పించండి, ఇదన్నీ పిల్లలకి నేర్పించండి. దేవుడికి స్తోత్రం ఎప్పుకొని వచ్చినదండి. ఆత్మీయ పంటలు రావాలి మనకు. దేవుడు ఏం చేశారు? పండు బాగా దొరకలేదు, ద్రాక్ష పండు. అప్పుడు దేవుడు ఏం చేశారు? ఫస్ట్ యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నేను అది అక్కడి నుంచి వెళ్ళిపోయారండి, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తున్నారు. నేను దేవుడు ఏం చేశారు? పండు, ద్రాక్ష పండులో ఏ పండు వచ్చింది? ద్రాక్ష పండు వచ్చింది. కాబట్టి దేవుడు తోటానికి ఫస్ట్ చేసిన పని ఏంటి? తోటకి ఫస్ట్ ఏం చేశారు? స్తోత్రం. ఎవరికి తెలియలేదు కాబట్టి నేను గోడ ఏం చేశాను? దేవుడు ఎందుకు? ఇది ముందుకు ఎవరు ఆ తోటానికి రాకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? యోగుకి దేవుడు ఎలా చేశాడు చెప్పండి? అడగండి. కంచి అంటే ఇదండి గోడ అండి. ఎక్కడెక్కడ కట్టారు యోగుకి? యోగుకి ఎక్కడెక్కడ కంచి ఉండేది? అంటే 3 గంటి. ఒకటి యోగుకి, ఇంటికి, ఇది 3 దేవుడు ఏం చేశారు? తీసివేసినప్పుడు ఏం చేశారు? అడవిలో ఉన్న పందిరి మొత్తం లోపలికి వచ్చాడు. అక్కడే ఉన్నారండి. నేను యెషయా గ్రంథంలో చెప్తున్నారు 5వ అధ్యాయంలో. ఆ గోడ అన్ని దేవుడు తీసివేసినప్పుడు అడవి వచ్చి తోటలున్న ద్రాక్ష పందిరికి చెట్టుకే చేశారు, మొత్తం నాశనం చేశారు. హల్లెలూయా. దేవుడు నీకు 4 పక్క గంచి ఉన్నా కాబట్టి నీ సరిగా జీవిస్తున్నారు. ఇది ఏం చేయకూడదు. దేవుడు కట్టినది దేవుడు స్వయంగా అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వడానికి కారణం ఏమంటే నీలోని మాకు ఏం దొరకలేదు, దొరకలేదు. కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వచ్చి కూర్చుని ఆడికి ₹1,00,000 అండి. అప్పటి పంటానికి 1,50,000, 30, 20. ఎంత డబ్బులు ఖర్చు అయిందో నాకు వేరే ఎక్స్ట్రా.
ఆడికి ఏ నొప్పి లేదు. మనకైతే ఏదైనా చర్చలు అయినా అనుకో అలా అడగచ్చా? నా పరిస్థితి తెలియదా? హల్లెలూయా. రోజు రోజు అడుగుతున్నారా? రోజువారీలాగా వచ్చి అడుగుతున్నారా? రోజువారీగానే వచ్చినట్టుగా మనం వచ్చి అడుగుతున్నాను. వారానికి ఒక రోజే ఇస్తున్నారు. అది కూడా ఇచ్చిన కష్టం. ఏదైనా శుభదినాలు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, ఫంక్షన్ జరిగినప్పుడు ఏదో చేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయాకి పవర్ లేదు. పవర్ పోతుంది. ఉన్నట్టుగా చెప్తే పవర్ పోతుంది. పవర్ రావాలంటే దేవుని వరకు ఇచ్చిన వాడి పిల్లలకి పవర్ వస్తుంది. నీ పిల్లలందుకు మారలేదు, నీ దేవునికి ఇవ్వలేదు. నీ కుటుంబం సమాధానం లేని కాదు, దేవునికి నీ ఇవ్వలేదు. ప్రార్థన ఈ జనము నన్ను 28:13 వాక్యం ఉన్నది అనుకున్న ఈ జనము నన్ను ఎలాగా నువ్వు ఉట్టి నోటితో పొగుడు చదవండి నెలకి 28:13. అవునా? 13 చూడమ్మా. కాదండి, అది ఈ 14 చూడండి. దొరికిందా? 29 చూడమ్మా. 29:13 చూడు. అలాగా 29:13 అనుకున్నాను. సరే సరే అండి, చదవండి. పెదవులతో నన్ను గర్వపరుచున్నారు కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. ఇదే మరి ప్రాబ్లం. పెదవులతో గొప్ప నోటితోని గణపరుచున్నారు. కొత్త కొత్త పాటలన్నీ స్టార్ట్. పెదవులతో సూపర్. హృదయాలకు ఉంది దేవునికి దూరం. స్తోత్రం. దేవునికి దగ్గరికి రండి. నీ హృదయము పెదవులతోని కాదండి, నోటితోని కాదండి, నీ హృదయంతో దేవుని దగ్గరికి రా. అదే దేవుడు కోరుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని దేవుడు సంగమా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ద్రాక్ష పంట ఏమైపోయింది? అడివి కారుది. మంచి బలం ఇవ్వలేదు, దేవుడు అది మార్చారు. అలాగా ఇశ్రాయేలు జీవితం వలక ఆత్మీయంగా ఏమైందండి? జీవితం వలక తారుమారు అయిపోయినప్పుడు మళ్ళీ ఇశ్రాయేలు ఏమవుతున్న ఆత్మీయ జీవితంలోనికి ఎదిగారు. స్తోత్రం కలిగింది కాక. అలాగా మనం ఇప్పుడు ఇశ్రాయేలు ఇప్పుడు కూడా ఆత్మీయ జీవితంలోనికి రాలే. ఇప్పుడు యేసయ్య దేవుడు అని వారు ఇప్పుడు కూడా అంగీకరించారు. ఎప్పుడు అంగీకరిస్తాను నేను? 7 సంవత్సరం ఇక్కడ మహాశ్రమ జరిగినప్పుడు ఆ చివరి దినములు ఆడు ఏం చేస్తున్నారు? యేసయ్యకి రక్షకుడుగా అంగీకరిస్తారు. అప్పుడు వారి స్థితి మారుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు వరకు వారికి ఎలాగ ఉందంటే యేసయ్య గురించి తెలియకుండా ఆవిడ హృదయం ఏమైంది? కఠినమైంది. ఆవిడ కన్నేమైంది? గుడ్డితనం అయిపోయింది. ఎప్పుడు యేసయ్య దగ్గరికి తిరుగుతున్నారో కఠిన హృదయం మారి ఎలాంటి హృదయం వస్తుంది? మెత్తగా ఉన్న హృదయం వస్తుంది. అంటే మాంసలమైన హృదయం వస్తుంది. అంటే ఆవిడ ఆత్మీయ మనోనేత్రం ఏమవుతుంది? దేవుడి సంగమాని ఆత్మీయ స్థితిని మారనుగా అప్పుడు నా చెప్పుకొని వచ్చిన విషయం దేవుడి స్తోత్రం. 5 రూపాయలు చెప్పుకుని 3 చెప్పుకుని 4 యెషయా గ్రంథం 41 అధ్యాయం 19 చూడండి. 19 యెషయా గ్రంథము. అంటే అప్పుడు చెట్టు లేని మెత్తలు. ఇశ్రాయేలు దేశం మొత్తం మెరగుంది. ఎడారి ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? చెట్టులతోని మెత్తగా చేశారు. చెట్టు మొత్తం చెట్టు ఎక్కడ చూసినా కానీ చెట్టుది. అంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇశ్రాయేలు దేశంలో దేవునికి 880 లక్షల చెట్టు ఏం చేశారు? నాటబడ్డారు. 800
80 లక్షల చెట్టు ఏం చేశారు? నాటబడింది. ఇప్పుడు కాలంలో చెప్తున్నారు స్తోత్రం. ఎక్కడే? అరణ్యములు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఏం లేదు, చెట్టు లేదు. ఏ చెట్టు గాని ఎక్కడ గాని చూస్తే గెట్ లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలాగే ఏమందండి దేవునికి స్తోత్రం కలిగింది. 2638 సంవత్సరం. 2638 సంవత్సరములు వారికి నీళ్లు లేకుండా తిరిగింది. ఏంటండి? ఇప్పుడు సముద్రములు ఉన్న ఉప్పు నీళ్లు శుద్ధిపరిచి వారున్న ఎడారి లేక నీళ్ళు మొత్తం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి. ట్రిప్ అంటే తెలుసా? వారు ఎలాగ పడితే పంట చేసిన ట్రిప్పులు నీళ్ళు ఎలాగ పెట్టుతున్నారు? ట్రిప్ అంటే ఒక చెట్టుకి ఎంత నీళ్ళు కావాలో అంతే నీళ్ళు ఆ డబ్బాలో ఉంటుంది. నీళ్ళు వేసినట్టుగా మొత్తం నీళ్ళు పంపించరు. ఇదొక చెట్టు డబ్బాలో ఒక చెట్టు, ఈ చెట్టుకి ఎంత ట్రిప్ నీళ్ళు కావాలో అంత నీళ్ళు మాత్రమే ఆ చెట్టుకి వస్తుంది. మనకి ఇంజక్షన్ ఉంది కదా, అలాగా చెట్టుకి ఇంజక్షన్ ఉంది. స్తోత్రం కలిగింది. నీళ్ళకున్న విలువ వారికి తెలుసు, నీళ్ళకి విలువ మనకు తెలియదు. ఎందుకు? మీకు కొంచెం తెలుసు. ఇక్కడ నీళ్ళు లేదు కాబట్టి, నీళ్ళు లేదు కాబట్టి, తాగడానికి ఉన్న నీళ్ళు లేదు కాబట్టి కొందరు ఏమవుతున్నారు? గొడవలు ఆడుతున్నారు. స్తోత్రం కలిగింది కాక. హలో, ఇశ్రాయేలు దేశంలో ఏమండి ఎడారి. అక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం ఎడారి. ఆ ఎడారిని ఇప్పుడు ఏమైంది? మొత్తం చెట్టు నాటబడింది. 1000 సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు ఆ ఎడారి ఒక్క ఎడారి కూడా ఉంటుందంట. మొత్తం ఎడారి ఏమవుతున్నారు? నాటబడడానికి అవుతున్నారు. అందుకని దేవునికి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 21-22 వాక్యం చదవండి. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఎలయనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. నేను చెప్పాను కాబట్టి కదా. ఒక ఆవు 2 నేను ఈ వాక్యం జరగాలేదే చెప్పారు. ఒక ఆవు 2 మేకలు ఉంటే ఒక కుటుంబం బతికేద్ది. స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ పాలంతా దొరుకుతుంది ఒక ఆవుకి. మామూలుగా ఎంత ఇస్తుంది పాలు? 5 ఎక్కువ అయితే 10. ఇక్కడ వాక్యం ఏం చదవారండి? ఒక్క ఆవుతోని, ఒక ఆవు 2 మేకలతోని ఒక కుటుంబం బతికిపోతే. అర్థం ఏంటంటే పాలు సమృద్ధిగా ఇస్తుంది అనమాట. అందుకని నీవు ఇండియన్ అయితే 545 కిలోలు పాలు దొరుకుతున్నప్పుడు అదే ఇశ్రాయేలు దేశానికి వెళ్తే ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగింది కదా. 9,265 కిలో 9,265 కిలోలు పాలు దొరుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇండియా నుండి 545 కిలో పాలు దొరుకుతుంది. ఇశ్రాయేలు ఉన్న 10 ఆవుల కంటే అంటే చిన్నది కాదు, పెద్దదండి. దేవునికి స్తోత్రం. అది ఉన్న చోట మొత్తం ఏసీ ఉన్న ఇల్లండి. ఏంటంటే ఆవు ఉన్న చోట ఏమండి, ఇది నేను చెప్పిన కాదండి. ఏపీకల్ అబ్దుల్ కలాం రాసిన పుస్తకం రాయబడిన అది చదువుకొని నేను చెప్తున్నాను. అది మొత్తం కాదండి. దేవునికి స్తోత్రం. కిలో మొత్తం అంటే అలకు కాదు కదా, బోర్డు దొరుకుతుంది.
ఒక ఆవుకి కొంత వేరే ఆవు ఇక్కడ ఉందండి 100 లీటర్ వరకు దొరికింది. జెర్సీ కొత్త పెద్ద జెర్సీ ఉంది. దేవుడికి స్తోత్రం. అదే అలాగ దొరుకుతుంది 500 పైన 600 పైన కిలో దొరుకుతుంది. స్తోత్రం. అదే ఆవు అక్కడ ఉండే ఆవు ఇప్పుడు ఏమవుతున్నారు 9,000 లీటర్లు దొరికినట్టుగా కిలో పాలు దొరికినట్టుగా సమృద్ధి అక్కడికి వచ్చింది. స్తోత్రం. అప్పుడు ఒక ఆవు 9,265 నేను చెప్పినమాట. అలాంటి ఒక ఆవు ఒక ఇంటి నుండి అనుకో ఈ పాలు తీస్తావా? ఎంత సమృద్ధిగా పాలు ఎంత ఎవరైనా చేస్తాడా? ఒక 5 ఆవు ఏమవుతుంది? అలా పారి పోత పడుతుంటది. ఆవు ఎక్కడ నడిచి వెళ్తే మొత్తం నీరు పాలు అంతా ఇలా పారుతుంటది. నడిచినప్పుడు దీని శరీరం ఒక్కొక్క ఇంటికి 10, 100 ఆవు ఉంటుంది అనుకో ఏమవుతుందండి? పాలు ప్రవాహమే. అదే దేవుడు చెప్పి పాలు ప్రవహించే దేశం ఎలగట్లేదు. నీకు ఎలాగలేదు దేవుడు అబద్ధం చెప్పలేదు. దేవుడు చెప్తుందంటే పాలు తేను ప్రవహించిన దేశం అని చెప్పడానికి కారణం 1000 పరిపాలన భూమి మీద జరిగినప్పుడు అక్కడ ఉన్న పాలుల సమృద్ధి వలన అక్కడ భూమి మొత్తం ఏమవుతుంది? పాలు దేవుడికి స్తోత్రాలు. ఎంతమందికి అర్థమైందండి? నాకు దేవుడికి స్తోత్రం. లేదు గట్టిగా చెప్తాను. స్తోత్రం. అలాగే మాత్రం కాదండి, తేనె పాలుగా మాత్రం కాదు. ఓకే. సౌలు ఒక దినములు దేవుడి సన్నిధిలో ఏం చేశారంటే ఒక విషయం చేశారు. 3 దినములు ఎవరు ఏం చేయకూడదు, అలాగే ఇది తెలియకుండా తన కుమారుడైన అడవిని తిరిగి వచ్చినప్పుడు ఏం చేశారు? చెట్టు పై నుండి ఏం చేశారు? దీంతో గుచ్చి తీశాడు. లేదు తేనె తేనె కిందకి పడిందండి. చూడండి మొదటి సమయంలో 14వ అధ్యాయం కదా. ఎందుకు మనం అక్కడ వెళ్తున్నాం? 14వ అధ్యాయం 25, 26, 27 మొదటి సమయంలో 14వ అధ్యాయం 14, 25, 26, 27 చూడండి. అక్కడ నేల మీద 26 తేనె ఏం చేశారు? కాలు అంటండి తేనె కాలువ కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణములకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు. కనుక చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటితో పెట్టుకొనగా అతని కన్నులు తినడం వల్ల ఏమైంది? పాలు తాగితే లావు, అది తేనె తాగితే ఈ సంఘంలో జరగలేదు. అర్థం కాలే. పాలు తాగితే లావు అవుతారు, తేనె తింటే కన్ను పెట్టలేదు. ఇది 2 ఈ సంఘంలో కనబట్టలేదు. అంటే ఆత్మీయంగా లావు అవ్వట్లేదు, ఆత్మీయంగా మాత్రం బైబిల్ చెప్పుతుందంటే ఏంటి? ఇప్పుడు పుట్టిన శిశుకి ఏం కావాలి? మొదటి పీత 2వ అధ్యాయము 2 చదవద్దు, మీకు అందరికీ తెలుసు కదా. నవజాత శిశువుకి పాలు కావాలి. పాలు కాదు ఎందుకు? ఎదగడానికి. ఇది కన్ను తగ్గడాలంటే ఏం చేయాలి? అదేం కావాలండి సోదరు. ఎదిగితే మాత్రం సరిపోదు. ఇది 2 కూడా సరిగా రావాలి సంఘం. ఎందుకని కన్ను తెరవబడాలి. మనోనేత్రం పెద్దగాలి. సోదరం చెప్పండి. తేనె ఎలాగ ఉందమ్మా అక్కడే? వ్యవసాయ పరిపాలన జరిగిన మునివే తేనె అక్కడ ఎలాగ ఉంది? వ్యవసాయ పరిపాలన జరిగితే ఎలాగ అవుతుంది?
యేసయ్య రాజ్యం ప్రేమ అంతే స్తోత్రం కలిగింది. ఎంత భారమైన హల్లెలూయా. ఆ రాజ్యములు మొత్తం పాత్రా బాబు. పశువు మొత్తం ఒక్క పశువు ఒక ఆవు ఉండే ఒక్కొక్క ఇల్లు మొత్తం ఏమవుతుంది. ఒక పశువు ఒక మేక ఉండే తినకుండా రోజు రోజు పాలన తెల్లవెల్లి పాలు, మధ్యాహ్నం పాలు, సాయంత్రం పాలు, నెయ్యి, ఇంకేంటండి తెలుగులో చెప్పండి. జున్ను ఎప్పుడు బైబిల్ అక్కడ ఎప్పుడు యెషయా గ్రంథం కాదు ఎప్పుడు చదువు 7వ అధ్యాయం 21 రోజు పాలు పెరుగు రోజు పాలు దేవునికి స్తోత్రం కలిగిన ఇదే యేసయ్య పరిపాలన జరిగిన కాలము దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ పాలు కాగానే పాటగాడు పేరు లాగు ఆడాలి కన్ను. కానీ ఫరో రాజుడు చూసిన ఆవు వల్ల మన విశ్వాసం అందరూ ఉన్నారు. ఎండిపోయిన ఆవులకి కళ చూసినట్టుగా ఉన్నారు పిల్లలు. ఎలాగా పాలు ఎక్కర్లేదు, అందుకని మొత్తం ఎలా ఉంది. ఇప్పుడు నేనే చెప్పినప్పుడు మొత్తం అర్థమైంది. ఆ వచ్చిన వారు అమ్మాయి ఏం చెప్పాను, అయ్యోగారా ఏదో కథ చెప్పాను, సూపర్ వాక్యం చెప్పారు. నేను ఆత్మీయ జీవనం ఎలాగ ఉంది ఇప్పుడు. ఆ ఎండిపోయిన పశువు వల్ల ఉందని అలాగా ఉండకూడదు. రోజు ఏమవ్వాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరే ఆత్మీయంగా ఎదగాలి. అందుకని దేవుడు వాక్యం సమృద్ధిగా తినాలి, సమృద్ధిగా తినాలి. విన్ని ఏం చేయాలి, జీవితం ఏమైనా చేయాలి. ఏమవ్వాలి, బాగుగా స్తోత్రం. నీకు మంచి దర్శనం కలిగిన బిడ్డలుగా మారాలి. దేవుడికి స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పండి, చెప్పండి. సరే, ఓకే. 21, 22. అప్పుడు ఈ భూమిలో ఏముండదు, ముళ్ళు ఉండదు. ఏముండదండి. సరే అండి. ఆదికాండం 3:18. ఆదికాండం 3:18 వాక్యం. తర్వాత నేను అదొకటి చెప్పి వాక్యం చదువుతున్నాను. సమయం అయిపోయింది. సరే సరే, అయిపోయింది. ఓకే అమ్మా. అప్పుడు ఈ ముళ్ళెందుకు రావడానికి కారణం భూమిలో త్వరగా చెప్పాలి. కర్ర తెచ్చిన సమూలలే, కర్ర కదా పుల్లలు. కర్ర భూమిలో ముళ్ళు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చాడు భూమిలో ముళ్ళు? ఎందుకు వచ్చాడు ముళ్ళు? ఎందుకు దేనికి వచ్చింది భూమిలో ముళ్ళు ఎందుకు వచ్చింది? నీ చెప్పద్దు, నీ చెప్పద్దు. సంఘ పెద్దలు భూమిలో ముళ్ళు ఎందుకు వచ్చింది? ఏంటిది? ఎందుకు వచ్చింది భూమిలో ముళ్ళు ఎందుకు వచ్చింది? ముళ్ళు ఎక్కడ ఫస్ట్ వచ్చింది? అదే వచ్చడానికి వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఎక్కడ ఫస్ట్ వచ్చింది? ఏదేం తట్లో పడలేదమ్మా. దేవుడు ఆదామవ్వలను శపించారుగా. ఆదామవ్వ తప్పు చేశారు కాబట్టి దేవుడు భూమికి చేశాడు, శపించారు. శపించినప్పుడు భూమిలో ఏమొచ్చింది? వచ్చింది. నీ వలన భూమిలో ఏమొస్తుందని చెప్పారు. ముళ్ళు. స్తోత్రం స్తోత్రం. ముళ్ళు ఎక్కడ చూస్తే నీ తాతగారి వల్ల ఇది వచ్చింది. మన తాతగారు ముళ్ళు ఎక్కడ కనబడితే అది తాతగారి వల్ల వచ్చినట్టు. అవును, తాతగారు ఏం చేశారు? తప్పుదే. దేవుని మాటకి నమ్మలే, తాతని మాట నమ్మిన కాబట్టి భూమిలో ఏమొచ్చింది? అదే నీ ఇంటిలో కూడా జరుగుతున్నారు. ముళ్ళు కంపలం అని చెప్పారు. అదే ముళ్ళు నీ భర్త కావచ్చు, నీ పిల్లలు అదిగో ముళ్ళు.
దేవుడికి ముళ్ళు అయ్యారు, ఇప్పుడు మళ్ళీ తాతగారి వల్ల ముళ్ళు వచ్చింది, పిల్లల వల్ల ముళ్ళు ఏం చేస్తున్నారు? అని ఆ ముళ్ళు తొలగించడానికి నా యేసయ్య తల మీదకి ఏం పెట్టలేదు. నిన్ను శరీరముల గాలిని ఉంచుకున్న ముళ్ళు యేసయ్య చేశారు. ఆ శాపమైన ముళ్ళు యేసయ్య మరణం వలన ఆయన తల మీద మోసుకొని మన శాపమైన ముళ్ళు ఏం చేశారు? దేవుడు తీసివేసిన కాబట్టి బాకీ వచ్చిన వారాలు చెప్తానండి. ముళ్ళు అంటే నిర్గమకాండము 3వ అధ్యాయం 1, 2, 3, 4 వాక్యం చదివినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? చదవకుండా చెప్పాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1, 2, 3 వాక్యం. ఇదొక మానే ముళ్ళు పదల మధ్య మోసగారు మామయ్య మేకలకి మేపి ఎక్కడ వరకు వచ్చింది? ఏ పర్వతం? హోరేబు కొండపైకి. అది చూసుకొని కాదు, దేవునికి ఎక్కడికి వచ్చిందండి? హోరేబు కొండకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఎక్కడికి వచ్చారు? హోరేబు కొండపైకి ఎందుకు దేవుడు వచ్చారు? అవును, అదొక్కటే కరెక్టే. హోరేబు కొండపై దేవుడు రావడానికి ఉన్న కారణం, దేవుడు మోసకి ఒక మాట చెప్పాడు 3వ అధ్యాయంలో. అది కాదు 2వ అధ్యాయంలో చెప్తున్నానంటే, ఈ 2వ అధ్యాయం చెప్తున్నానంటే దేవుడికి స్తోత్రం కలిగిన దాక మీరు ఈ కొండకి దగ్గరకు వస్తాదట. ఆరాధించడానికి ఎక్కడికి వస్తుంది? అదే కొండ దగ్గరికి తిరిగి వస్తారు. ఆమేన్. ఇప్పుడు ఈ కొండ హోరేబు కొండ పైన ఏముంది? ముళ్ళు మాత్రం కాదు, గుహ కూడా ఉంది అక్కడ. ఇది ముళ్ళు. అది ఎవరి కోసం? మోసకి. గుహలు ఎవరి కోసం? ఏలియా కోసం. గారు వర్షపడడానికి ప్రార్థన చేసి 40 రోజు ఏమైందండి? ఆ పరిగెత్తరెడ్డి గారు ఓడి ఎక్కడ వరకు వెళ్ళి దేవుడు పర్వతమైన హోరేబుకి వెళ్ళి ఎక్కడ ఉండిపోయారు? రెండు వ్యక్తికి ఒకటికి ముళ్ళ అయితే ఏదైనా కూడా నేను బయటికి రప్పిస్తాను. ముళ్ళు లోపల ఆయన కూడా బయటికి రప్పించినాడు. అక్కడ గౌరవం దగ్గరకు వచ్చారు. గౌరవ పర్వతం ఏం చేయలేదు, ఎక్కలేదు. స్తోత్రం. ఎందుకు ఈ ఎక్కాలంటే ఏం చేయాలి? దేవుడు ఈ పర్వతం ఎక్కాలంటే ఏం చేయాలి? ఈ ముళ్ళు పొద పైకి దేవుడు ఏం చేశారు? స్తోత్రం కలిగి అగ్గి దిగారు కానీ ముళ్ళు పొద ఏమవుతుంది? అత్తయ్య చూశారు. అగ్గి దిగినది చాలా సార్లు ఈయన చూశారు. ఎడారి అరగదు. 2 కొమ్ములు ఎండిపోయిన 2 కొమ్ములు గుర్తుకుంటే ఏమొస్తుంది? అగ్గి వచ్చింది చూశారు ఈయన. కానీ ఈ అగ్గి ఆ అగ్గికి ఏముంది? సోదరం చెప్పారు. ఏమిటి సోదరం చెప్పారో మీకు తెలియదు. వేరే చెట్టు మీదకి దేవుడు అగ్గి దిగలేదు. ఏ చెట్టు మీదకి ఈ ముళ్ళు పొదకి ఎవరికి నచ్చలేదు. ఎవరు ఆయన దగ్గరికి ఎంత గుచ్చుతున్నారు. ఈ ముళ్ళు వలని ఎవరికి ఏం లేదు. దేవుడికి లాభం ఉందో దేవుడికి మాత్రం దేవుడు దిగితే చాలు కదా. నీ జీవితం అదే. నీ జీవితం అందరికి ఉపయోగం లేదు. అందరికి గుంచుకున్న స్థితి ఉంది. కానీ నీలోనికి దేవుడు దిగడానికి ఊరు వారికి నేను అక్కర్లేదు, ఇంటి వారికి అక్కర్లేదు, కుటుంబస్తులకి అక్కర్లేదు, భర్తకి అక్కర్లేదు, నీ
చుట్టాలకు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేనప్పుడు దేవుడు నీ హృదయ లోపలికి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ముళ్ళు పొదలకి దేవుడు దిగి వచ్చినప్పుడు ముళ్ళు పొద ఏం లేదు. మోస రావాలంటే ఏమి దిగాలి? నీ సంఘ లోపలికి ఆ బయటలో విశ్వాసం రావాలంటే ఈ లోపలికి ఎవరు దిగాలి? బయట ఉన్నవాడు లోపల ఎందుకు అక్కి దిగుతున్నారని చూడడానికి మనమంతా 3 రోజులు ఉపవాసం అయిన తర్వాత వచ్చిందండి. ఇప్పుడు ముళ్ళు పొదలు అగ్గి దిగినప్పుడు చూడటానికి వచ్చిన అందరు అగ్గి చూసినప్పుడు పారిపోయినప్పుడు మోసం మాత్రం అగ్గి దగ్గరికి రాడా. సోదరుడు దేవుడు నీతో ఎన్కౌంటర్ అవుతుంది. దేవుడు ముళ్ళు పొదలు దిగినప్పుడు మోస చూడడానికి వచ్చినప్పుడు దేవుడు ఎలాగ పిలిచాడు? మోసే మోసే నిలబడి ఉన్న చోటు పరిశుద్ధమైనది. ఇది ముందు కట్టిన పరిశుద్ధం ఉందా? కొండ ఎందుకు పరిశుద్ధంగా లేదు? గొర్రెలు మొత్తం వచ్చి ఏం చేశారు? ఒకటి రెండు చేశారు. దేవుడు దిగితే మాత్రం ఏమవుతుంది? దేవుడు రాలేకపోతే అది పరిశుద్ధం కాదు. చర్చకు వచ్చినప్పుడు చర్చి కనిపిస్తే చాలు ముందు పెట్టదు. చర్చలు ఎవరు లేదు. దేవుడు వస్తే ఇక్కడ ఏమవుతుంది? మనం వెళ్ళిపోతే ఇక్కడ ఏమంటే చర్చిని భారీ వర్తలు పడుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఇది అచ్చు కాదు. దేవుడు వస్తే మనం వస్తే మనం వెళ్ళిపోతే ఎవరికి నేను చెప్తాను. అందుకని ఏం చేస్తున్నారు? ఎందుకు సమాధికి వెళ్ళినప్పుడు ఈ ఆడవాళ్ళ దగ్గర రాలేదు? మొన్న అంటే ఊరు వారు తిట్టారు. ఎవరు ఎవరు ఈ దేవుడికి నమ్ముతున్నారు, దెయ్యానికి నమ్ముతున్నారు. మీ సమాధికి ఎవరైనా రావాలంటే పిల్లలుగా సమాధి దగ్గరికి ఆడవాళ్ళకి వెళ్తే నీకెందుకు? ఏసయ్య సమాధి దగ్గరికి ఆడవాళ్ళకి వెళ్ళడానికి తేత అయినప్పుడు మీరు వాళ్ళు కనిపించిన వాళ్ళు కదా వెళ్ళాలిగా. సరే సరే సరే, అది ఏసయ్య కదా, ఇది ఏసయ్య కాదు కదా. నేను నీకు అడుగుతున్నారు తల్లి, ఎందుకు మీరు సమాధి దగ్గర ఇంకెప్పుడు కూడా అలాగే జరగకూడదు. ఊరు వారు ఏం చెప్తున్నారు? ఊరు వారు ఏం నీకేం చేశారు? ఊరు వారు ఏం చేశారు నీకు? వార్తలు పోను అడ్డు కాదండి. నీ అది అడ్డుపరిచిన కాదు, ఇద్దరు మాత్రం అడ్డుపరిచి అక్కర్లేదు వెళ్తాను. నేను సమాధి గారిని చూసుకొని చివరి యాత్ర అది అందరికి చెయ్యాలి. స్తోత్రం కదా. ఆ చివరి యాత్ర అక్కడికి వెళ్తారంటే మట్టి వేసి రావాలి. మన దేవుని బిడ్డలకి స్తోత్రం కలిగి దేవుడికి స్తోత్రం. యేసయ్యకి సమాధి చేసినప్పుడు వారందరూ కలిసి ఏం చేశారు? ఆయన సుగంధ ద్రవ్యం వేసి ఆయన సిస్టం దగ్గర మన సిస్టం అది కాదు, మన సిస్టము అక్కడికి తీసుకొని మట్టి అయ్యో అది మన సిస్టం, అది మన ఖచ్చితంగా చెయ్యాలి. వారికి సమాధి చేసినప్పుడు మీరందరూ వచ్చారు, మరి బయటికి వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు. అక్కడ వస్తాడు, ఇక్కడ రాదు. అదేంటి చెప్పినా తిరిగి చెప్తారయ్యా, చూస్తాను కదా చెప్తే ఎందుకు వింటున్నారు చెయ్యను, వింటున్నారు చెయ్యను. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే వచ్చేస్తారు అక్కడికి.
ఇవన్నీ అడగక్కర్లేదు. ఎందుకు రాలేదండి? ఒక్క రోజు కాసేది కాశీ ఆడవాళ్ళు ఎందుకు రాలేదు? రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి. లేదు ట్రైలర్ కట్ లేదు అవతలకి వెళ్ళలే. ఇందాక వాక్యం కూడా ఎవడు ఆపినది లేదు. దేవుని బిడ్డలారా, మీరే ప్రేమిస్తున్నారే, నీ సహోదరి ఒకడు చచ్చిపోయినప్పుడు మీరే ప్రేమిస్తుంటే చివరి యాత్ర చేయాలి. దేవునికి స్తోత్రం. అది నీ ఊరు సిస్టం, నీ భర్త సిస్టం కాదు. దేవునికి స్తోత్రం. అది దేవుడు బిడ్డలకున్న దేవుడితో ఉన్న అనుబంధం ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగిన వాడు ఏసై అక్కడ దిగి వచ్చినప్పుడు ఏమైంది? ఆయన ముందుకేం కాదు, పరిశుద్ధ కాదు. దేవుడికి స్తోత్రం. ఈ ముళ్ళు పొద లెక్కి దేవుడు దిగడానికి ఉన్న కారణం ఒకటి, అది ఇశ్రాయేల్ అప్పుడున్న పరిస్థితి. ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉంది? ఆ ముళ్ళు పొదలు అంగి ఎలాగ దిగుతున్నారో అలాగంటి సమస్యలు ప్రయాణం చేస్తున్నారని మోసకి తెలియపరచడానికి దేవుడు అక్కడ దిగించారు. దేవుడికి స్తోత్రం. స్తోత్రం కలిగినగాక. ఆమె చెప్పండి గట్టి. ఆదికాండ 3:18 శాపం మూలం ముళ్ళు పొద వచ్చింది కానీ మోసం కోసం వేసింది శాపం కాదు, దేవుడు ప్రత్యక్షత కోసం. ఒక్కరికి శాపం కోసం ముళ్ళు పొద అయితే మరి ఒకరికి ఆ ముళ్ళు పొదలోనికి దేవుడు ప్రత్యక్షం అవడానికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అని చెప్పండి. నేను చెప్పిన సమయం అయింది. 2 సెకండ్లు. ముళ్ళు పొదలు అగ్గి దిగినప్పుడు మోసం ఏం చేశారు? దగ్గరికి వచ్చాడు. అవును కదా, అవును కదా, ఓకేనా? కానీ చేతులున్న కర్ర కింద పడేసినప్పుడు ఏమైంది? పాము అయినప్పుడు ఏమైంది? పరిగెత్తాడు. నేను ఈ 4వ అధ్యాయంలో ఉన్న సంగతి ఏంటి చెప్తున్నారే? అది మోసే నీ చేతులు ఏముంది? ఆ కర్ర కిందకి పడేసి మరి చెప్పిన అది చూసినప్పుడు మోస సోదరు ఇది కింద వేసిన పాము ఏమైంది? పాము మమ్మల్ని చూసేమవుతుంది. కాటుద్ది. అది మారిపోతుంది. మమ్మల్ని మనుషులకి కానీ ఎవరికి చూసేయాలి. అది బారల ముందు ఈడు బారు. అదే నాకు చట్టమైనప్పుడు ఆయన ఏదైనా ముందు ఈయన ఏమైంది? పాము బారల ముందు ఈయన ఏం చేశాడు? ఎవరు వేసిన వాడు పారిపోయింది. అగ్గి దగ్గరికి పారిపోవాలనుకుంటే అగ్గి దగ్గరికి వెళ్ళారు. అగ్గి దగ్గరే పారిపోకుండా అగ్గి వస్తే పాము కంటే ఘోరం ప్రమాదం. ఏంటంటే ఒక్క సెకండ్ లోపం మొత్తం ఏమవుతుంది? నీ కూడా ముళ్ళు పెద్ద కూడా అన్ని మొత్తం ఏం చేశారు? కారిపోని చోట్లు అక్కడికి వెళ్ళినప్పుడు చేతులు నింటినప్పుడు పారిపోతుంది. ఎంతగా ఉంది? చదివి వచ్చినప్పుడు నా రూమ్లో డాన్స్ ఆడడానికి ఇష్టం. ఏదైనా పాట పాడి అక్కడ చేసి ఈడు భయపడి వస్తామన్నది భయపడి స్తోత్రం కలిగిన అదే ఈ వాక్యాలన్నీ చదివినప్పుడు ఎన్నో సంతోషం కలుగుతుంది. అమ్మో అది చెప్పడానికి కాదు. ఈరోజు రాత్రి చదివినప్పుడు పాస్ గారు ఒక వాక్యం చదివి దొరికిందండి నాకు. అదే దుర్గం గడ 9 5వ వాక్యం అదొక చెప్పాలి. దేవుడి స్తోత్రం. రేపు నీ కోసం దేవుడు చేయబోతున్నాను. నుండి నీ కోసం చేయగలరు. హలో, నాకెళ్ళి ఆపడానికి ఇష్టం
పడేసినప్పుడు దేవుడు చెప్పారు మోస భయపడకూడదు నేను ఏం చేయాలి ఎందుకు పట్టుకోవాలని చెప్పారు ఎందుకు పట్టుకోమని చెప్పారు ఈయనకి ఎక్కడికి పంపించడానికి ముందుకు దేవుడు సూచన చూపించారు ఎక్కడికి పంపించడానికి ఫరో తల మీద ఒక కిరీటం ఉంటే కిరీటం పైన ఒక నీ ఆ దేశానికి వెళ్ళినప్పుడు నేనే నీకేం చేస్తున్నా అక్కడ ఉన్న శక్తికి అక్కడ శక్తిని మింగడానికి నీ చేతిలో ఇచ్చి ఉంచారు స్తోత్రం స్తోత్రం ఏదైనా దేశంలోకి ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు ఉన్న శక్తికి నీ స్వాధీనంలో ఉండాలి దేవుడు నీ భయపడకూడదు ఈ ఊరున్న దేవుడు సంఘంలో భయపడకూడదు ఈ ఊరున్న సాధారణ శక్తి నీ స్వాధీనం ఉంది నీ శక్తి అది వాకిపోతాడు నీ వాక్యం శక్తి అది వాకిపోతా అందరూ శక్తి అది అక్కడ శక్తి మొత్తం మోస ఎదురుగా నిలబడిన మొత్తం ఆడి చేతికి దేవుడి స్వాధీనపరిచాడు పరిచాడు చేతికి ఇచ్చారు కదా పట్టుకోవాలంట పట్టుకున్నారు దేవుడికి ఈ రాత్రి నేను చెప్పానమాట నీ ఊర్లో ఉన్న శక్తి నీ మాటకి లోపడతావు నీ మాట వినడానికి అది సిద్ధంగా ఉన్న చెప్పు నీకు నీ కుటుంబానికి నీ ఇంటికి నీ సంఘానికి కట్టిన కట్టు తారుమారు చేయడానికి నిలబడిన శక్తికి రాత్రి ఆ ముళ్ళు పొదలో మనకి దేవుడు ఏం చేశాడు దిగి వచ్చాడు నేను దిగి వచ్చాను రా పరిశుద్ధం ఉంది కానీ నీ కాలు నుండి ఏం చేయాలి ఎందుకు అది విడిచిపడ్డాలి అది నీ ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చిన చెప్పులు ఆ సరికి నా దగ్గరికి వస్తే అవసరం స్తోత్రం కలిగి దేవుడు ఆయనకి చెప్పారు నిన్ను నేను ఎక్కడికి పంపిస్తాను ఐగుప్తు దేశం స్తోత్రం కలిగి ఈ రాత్రి దేవుడు సంగమాన్ని మాట ముగిస్తున్నారు ఈ ముళ్ళు పొద స్తోత్రం ఇది ఎందుకు ఈ ముళ్ళు పొద నిలబడుతున్నారు స్తోత్రం ఎందుకంటే ఇంకొక ఆత్మీయార్థం ఉంటుంది ఈ ముళ్ళు పొద అక్కడ నిలబడిన కాబట్టి ఏమవుతున్నారు మేక యువతులకి అవతలకి అక్కడే ఉంది ఆ వాక్యం ఉంది దేవుడికి స్తోత్రం మీరు చదివితే నేను చెప్పిన చూడండి 3వ దేవుడు 2 కిందకి త్వరగా చదువు త్వరగా సమయం పోయింది అక్కడికి వచ్చినప్పుడు ఈ పొద ఉన్నా కాబట్టి ఏం చేయలేదు ఒక ఆత్మీయ దర్శనం నిన్ను ముందుకు వెళ్ళకుండా అడ్డుగా నిలబడిన ఆ పొద మీదకి చెప్పు ఈరోజు నా కుటుంబాన్ని నా పిల్లలకి నా భర్తకి ముందుకు వెళ్ళకుండా అడ్డుగా నిలబడిన ముళ్ళు పొదే నీ మీదకి ఏం తీయాలి ఆ దేవుడు అగ్గిని కట్టే తెలిసిన వాళ్ళు భద్రంగా కొట్టకూడదు వాక్యం విన్నప్పుడు స్పందించండి వాక్యానికి స్వాగతం చెప్పారు నీ కుటుంబానికి నీ ఇంటికి దేవుడిగా నిలబడిన ముళ్ళు పొద పరిశుద్ధ మహోన్నత దేవానికి రాత్రి వేళ నీ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం దేవా ఒకనాటికి మేము పనికి రాని రీతిగా జీవించిన వాళ్ళం దేవ ఇప్పుడు పనికొచ్చే స్థితిగతుల్లో దేవుడు మమ్మల్ని
కట్టేసి ప్రహరీ గల గోడను కట్టి దేవా చుట్టుపక్కల సంరక్షణ ఇచ్చి గోపురం నుంచి మమ్మల్ని మంచి రీతిగా పొలాన్ని దూకి ఫలం కాసి తీరేందుకు దేవుడు మమ్మల్ని నిలబెట్టి తీరారు. కానీ గత కాలంలో ఈ కాలంలో ఫలము లేకపోవడం వలన దేవుడు ఆ గోడలను ఎరగొట్టుకు తీరి అక్కడ ఉన్నవన్నీ కూడా మా దేవుడు తొలగించేసి దానిలో ఆశ లేనట్టుగా మారి తీరిన ఈ కాల తరగతిలో దేవుని యొక్క బిడ్డలు మరలా తిరిగి చేకరింపులోకి వచ్చి తీరునుగాక. దేవ ముళ్ళు కంపల్లో మేము ఎదుగుతున్నాం. మేము మా జీవితం అంతా కూడా ముళ్ళుగానే ఇతరులకు అందరినీ పొడిచి తీరేటట్టుగా ఉండేటట్టుగా ఉన్న స్వభావ తరగతిలో మేము ఎప్పుడు కూడా జీవించి తీరుతున్నాం. దేవ ఈ పగటి వేళ ఆ హోరేపు కొండపైన దిగి వచ్చిన దేవుని యొక్క స్నానం చేశారు. దేవ ముళ్ళైన మా శరీరం మీదకి వ్యాపరించి దిగి తీరునుగాక. ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నాం. ఇలా నేను ముందుగా ఇంకా నేను బతకాలనుకోవాలట లేదు. ఇక నాకు ఈ ముళ్ళు స్వభావం అక్కర్లేదు. ఈ ముళ్ళు అనుబంధాలు నాకు అక్కర్లేదు. నా మీద దేవో నీ ఆత్మశక్తి దిగి వచ్చి తీరునుగాక. దేవా నీ తేజోమయుడైన దేవుడవు, దేవ మా మధ్యలో సంచరించిన దేవుడవు, మాలోకి దిగి వచ్చి తీరగలిగి తీరితే నికృష్టమైనది, పనికిరానిది, దౌర్భాగ్యం చెందినది దేవ పనికి వచ్చి తీరినట్టుగా, వెలుగు కలిగి తీరినట్టుగా దేవ ఏ ముళ్ళు పనికి రాకుండా పోయిందో ఆ ముళ్ళును న్యాయ విధిగా యేసయ్య తల మీద గుచ్చబడి తీరింది, తన చేతుల మీద గుచ్చబడి తీరింది, కాళ్ళ మీద గుచ్చబడి తీరింది. దాని వలన ఆయన ఒక సిలువకు ఒదిగిపోయాడు. పాపముకు ఆయన ఇరికింపబడి తీరాడు. నువ్వు పాపము నుంచి విడుదల పొంది తీరడానికి, శాపము నుంచి విడుదల పొంది తీరడానికి, రోగము నుంచి స్వస్థత పొంది తీరడానికి, మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొంది తీరడానికి ఆయన ముళ్ళు గుచ్చబడి తీరాడు. మరి నాలో ముళ్ళుండకూడదు. మరి మనలో దేవుని సాన్నిధ్యం ఉండి తీరాలి. దేవుని మార్చుకున్న వారిగా మారి తీరాలి. దేవుని సంచరించిన ఆలయం మనము. అలా మమ్మల్ని మార్చించినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ కొందరిని దేవా రీతిగా మార్చి తీసుకొచ్చినందుకు దేవానికి స్తోత్రం. కొన్ని ముళ్ళు మారినందుకు స్తోత్రం. కొన్ని ముళ్ళు దేవుని యొక్క సాన్నిధ్యతను నింపినట్టుగా మందలకు అవతల దాటి తీరడానికి అవకాశంగా మారుతున్నట్ట రాబోయే రోజుల్లో చేసి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగిన సమృద్ధి దేవ ఈ కాలంలో మేము అనుభవించి తీరుటకు ఆత్మీక స్థితిగతులు దేవా మేము ఆర్థికంగా మాకు అలాంటి దేవా ధనైశ్వర్యం అక్కర్లేదు, కానీ ఆత్మీకతలో మాకు ధనము కావాలి దేవ. ఆత్మీకతలో మాకు ఆహారం కావాలి దేవ. ఆత్మీకతలో మాకు భోజనం కావాలి దేవ. ఆత్మీకతలో మాకు దర్శనం కావాలి దేవ. ఆత్మీకతలో దేవ నీవు మాకు కావాలి దేవ. అలాంటి యొక్క సౌకర్యం మాకు దయచేయమని కోరుతున్నాం. ఎంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేయండి. విడుదల హస్తముతో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈ రాత్రి వేళ కొందరు రోగపు శక్తి ఇరిగి తీరినందుకు దేవానికి స్తోత్రం. కొందరు మానసికంగా అనుభవించిన వేదనలు మారినందుకు స్తోత్రం. కొందరు ముళ్ళు కలిగిన స్వభావం కలిగిన వారు దేవుని యొక్క అగ్నితో నింపబడి తీరినందుకు దేవానికి స్తోత్రం. కొందరు దేవ కొత్త మోషేగా మారి తీరినందుకు స్తోత్రం. అధికారం పొందిన వాడిగా మారి తీరినందుకు స్తోత్రం. కొన్ని పరోపై దేవ అణిచివేసి తీరేంతగా సైన్యముగా మారి తీరినందుకు దేవానికి స్తోత్రం. అలా కొందరిని తయారు చేసినందుకు దేవానికి స్తోత్రం. దేవ ఈ ఊరిలో ఉన్న నివాసులందరినీ దీవించండి. సహాయం దయచేయమని కోరుచున్నప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి తిరిగి వచ్చినాం. ఈ కృపపై మేము ఆసక్తి చెంది ముందు కొనసాగు దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడైందను గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దతో మూడు హల్లెలూయా చెప్తామా? ముళ్ళ మీద కట్టి దిగిన సాధన చేద్దామా? కొద్ది సర్వశక్తులను అణిచివేసిన సాధన చేద్దామా? కొత్త ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చే సాధన చేద్దాం. సంఘం నడిపింపబడిన సాధన చేద్దాం. దేవుడు గొప్పకార్యాలు చేసిన సాధన చేద్దాం. హల్లెలూయా! మరణాత యేసయ్య అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక.